రేపే రెండవ శ్రావణ శుక్రవారం. శక్తివంతమైన పూజా విధానం మరియు పట్టిందల్లా బంగారం కావాలంటే మనం లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే మనకి పట్టిందల్లా బంగారం అవుతుంది, అలాగే ఆ లక్ష్మీదేవి వరలక్ష్మి తల్లి కృపని మనం ఏ విధంగా సులభంగా పొందవచ్చు అనే అంశాలని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ లక్ష్మీదేవిని పూజించే విధి విధానాలని తెలుసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? ఆగస్టు 1వ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది కదా. ఇక శ్రావణ శుక్రవారానికి చాలా విశిష్టత అయితే ఉంటుంది. శ్రావణ శుక్రవారం మహాలక్ష్మిని పూజిస్తే గనక ఇక ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని, అలాగే కుటుంబంలో సుఖ సంతోషం వెళ్ళి విరుస్తాయని నమ్మకం కదా. ఇక దీనికి సంబంధించి స్త్రీలైతే దీర్ఘసుమంగళంగా ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ఎంతో శక్తివంతమైన రెండవ శ్రావణ శుక్రవారం నాడు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో ఇక వారికైతే అష్టైశ్వర్యాలు ఆ మహాలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి కురిపిస్తుంది. అత్యంత పవిత్రమైన శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి, అలాగే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఇక ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ రెండవ శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. అలాగే ఇక ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కూడా కట్టుకోవాలి. కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఏ స్త్రీ అయితే ఇంటికి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడుతుందో అలాంటి స్త్రీలకు దీర్ఘసుమంగళి యోగం అనేది సిద్ధిస్తుంది. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు గడపలకు పసుపు రాస్తే కనుక మంచి మనస్సున్న అబ్బాయి భర్తగా వస్తాడు. ఇక ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గది ఈశాన్యంలో ఒక చిన్న కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ప్రతిష్ఠించడానికి ఒక రాగి చెంబు తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇక కలశం కింద కొద్దిగా బియ్యం పోసి దానిపై కలశాన్ని పెట్టుకోవాలి. కలశంలో నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమలు, అలాగే రూపాయి నాణేలు, ఒక చామంతి పువ్వు, అలాగే వక్కల వేసి కలశం పైన మామిడాకులు పెట్టి దానిపై కొబ్బరికాయను పెట్టుకోవాలి. ఇక కలశం పైన పెట్టే కొబ్బరికాయకి మాత్రం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. కాబట్టి అని మన శాస్త్రాల్లో అయితే వివరించారు. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మికి స్త్రీ సూక్తంలో మొదటి శ్లోకం ప్రకారం పసుపు రంగు వస్త్రాలు ధరించి ఆడవారు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుందని, అలాగే ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుందని అయితే మనకి వివరించారు. అలాగే లక్ష్మీ పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకుంటే కనుక ఇక పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఇక పూజల్ని నేరుగా లక్ష్మీదేవి పాదాల చెంతకు చేరుతాయి. కాబట్టి ఈ విధంగా కలశాన్ని ప్రతిష్ఠించి లక్ష్మీదేవిని అలంకరించుకుంటే కనుక, అలాగే ఆ దీపారాధన చేసే ముందు తప్పనిసరిగా గణపతికి నమస్కారం చేసుకొని, ఏ పూజ అయినా మనం గణపతి పూజతోనే ప్రారంభిస్తాం కదా. కాబట్టి గణపతికి నమస్కారం చేసుకొని ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా నిర్విఘ్నంగా పూజ పూర్తయ్యేలా ఆశీర్వదించమని ముందుగా గణపతిని అయితే వేడుకోవాల్సి ఉంటుంది. అలాగే మన పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి అలాగే గులాబీ పూలతో అలంకరించుకోవాలి. అలాగే మన దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని నిండుగా ముస్తాబు చేయాలి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బంగారు ఆభరణాలను, మన దగ్గర ఉన్న ఆభరణాలను సమర్పించుకోవాలి. ఎరుపు రంగు మట్టి గాజులను కొని ఇక ఒక పసుపు దారానికి గాజులు కట్టి అమ్మవారి చిత్రపటానికి వేసుకోవాలి. శ్రావణ శుక్రవారం పూజలో అమ్మవారికి ఎంత అందంగా అలంకరించుకుంటే అంత ఐశ్వర్యం అనేది మన ఇంటికి కలిసి వస్తుంది. అలాగే లక్ష్మీ అనుగ్రహం కూడా మనకి తప్పకుండా కలుగుతుందన్నమాట. ఇక లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించాలి. తమలపాకు పైన 2 అరటి పండ్లు, అలాగే వక్కలు, ఒక పుష్పం, ఒక రూపాయి నాణ్యం, అలాగే ఒక జాకెట్ ముక్కను తాంబూలంగా అమ్మవారికి సమర్పించి ఇంట్లో దీపారాధనను ప్రారంభించాలి. అయితే విశేషంగా శ్రావణ శుక్రవారం పూజలో 2 మట్టి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యిని పోసి 5 వత్తులతో దీపారాధన చేయాలి. ఇక మట్టి దీపాలు లేనివారు ఇత్తడి కుందుల్లో కానీ వెండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు.
అలాగే లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని చదువుతూ అమ్మవారిని పూజించుకోవాలి. అలాగే కనకధార స్తోత్రం కూడా పఠించాలి. ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం మహాలక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాన్ని చదువుతూ కూడా పూలతో లక్ష్మీదేవిని పూజించాలి. ఇక లక్ష్మీ పూజలో అమ్మవారికి నైవేద్యంగా మనకున్న స్తోమతను బట్టి పులిహోర, వడపప్పు, పాయసం, గారెలు, బూరెలు, పానకం వంటి నైవేద్యాలను సమర్పించాలి. ఇక చివరిగా చూస్తే కర్పూరం వెలిగించి అమ్మవారికి మంగళహారతిని సమర్పించి లక్ష్మీదేవికి నమస్కరించుకోవాలి. తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని అమ్మవారిని వేడుకోవాలి. అలాగే మనకున్న కష్టాలను, అలాగే మీ మనసులోని కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి. ఇక చివరగా 5 ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలను తప్పకుండా వేసి పూజనైతే ముగించుకోవచ్చు. అంతేకాకుండా ఇక అయితే శ్రావణ శుక్రవారం పూజలో ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం సమర్పిస్తే మాత్రం చాలా మంచిది. కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం నాడు మనకు వీలు కుదిరితే ముత్తైదువులను ఇంటికి పిలిచి కుంకుమ బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. అలాగే ఈ శ్రావణ శుక్రవారాల్లో ఇంటికి ముత్తైదువులను పిలిస్తే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లే అని భావించవచ్చు. ఈ శ్రావణ శుక్రవారాల్లో ఇంటికి ముత్తైదువులు ఇంటికి వస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్లుగా మనం భావించవచ్చు. అలాగే ముత్తైదువులను ఇంటికి పిలవలేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి. సాధారణ రోజుల్లో తులసి మొక్కను పూజిస్తేనే ఎంతో గొప్ప ఫలితం అనేది, పుణ్య ఫలితం అనేది మనకి లభిస్తుంది కదా. అయితే ఈ శ్రావణ శుక్రవారంలో తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభించి ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇక మన కుటుంబాలకి చాలా మంచి అనేది జరుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు పసుపు కుంకుమలు సమర్పించి 2 అగరవత్తులను కూడా వెలిగించి తులసి కోటకు 5 ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటుగా విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా మనకి సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవాళ్ళు మరలా తలస్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి తులసి కోటను కూడా పూజించి ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించుకోవాలి. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే ఆ దీపం కాంతులు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి. ఇక లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఇక మనలో చాలామంది విపరీతమైన ఆర్థిక సమస్యలతో అలాగే ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. అలాంటి వారికి ఈ శ్రావణ శుక్రవారం ఒక గొప్ప అవకాశం అనేది మనం చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ నియమాలు పాటించి ఆచరిస్తే లక్ష్మీదేవి కరుణ తప్పకుండా పొందొచ్చు. అలాగే శుక్రవారం నాడు ఐశ్వర్య దీపం వెలిగిస్తే కూడా ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక తిన్నా తరగని ఐశ్వర్యం అనేది మనకి సిద్ధిస్తుంది. అలాగే కనకదాన స్తోత్రాన్ని చదివినా కూడా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షాన్ని అయితే మనం పొందవచ్చు. ఈ శ్రావణ మాసంలో తామర విత్తనాలను తెచ్చుకొని ఆ తామర విత్తనాలను పూజించి మన బీరువాలో పెట్టుకుంటే ఇంటికి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే ఇంట్లోకి పుష్కలంగా డబ్బు కూడా చేకూరుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలిగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, తరగని సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారని మన వేదాలు, పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అవే మనం ఇప్పుడు పునశ్చరణ చేసుకున్నాం. కాబట్టి ఎవరైనా లక్ష్మీదేవి అనుగ్రహం అది శీఘ్రతరంగా పొందాలి అనుకున్నా, లేదంటే సులభతరంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనుకున్నా ఇప్పుడు నేను చెప్పినటువంటి నియమాలను పాటించి చూద్దాం. తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. శ్రీమాత్రే నమః.